అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక కావచ్చు, మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, ఇవన్నీ ఎలా జరిగాయి సార్? ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు మనం? 99లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. అప్పుడు 4460 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. నా ఎన్నికల ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 36 లక్షలు. కడియం శ్రేయర్ అప్పటికే 5 కోట్లు పెట్టి ఓటుకి 500 రూపాయలు పెట్టి ఆ రోజులలోనే మొత్తం అంటే మొత్తము వరంగల్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 13 నియోజకవర్గాల్లో ఎవరి పెట్టిన డబ్బులు ఈయన ఓటుకు 500 రూపాయలు చొప్పున పెట్టి గెలిచే క్రమంలో మడికొండలో ఈయన అనుచరుడు యాదగిరి అని ఎక్స్ ఎంపీటీసీ ఉంటాడు. ఆయన అన్నలు చంపేశారు, అంటే పైసలు పంచుతుంటే అదంతా చూసి. కానీ మొత్తము గెలుస్తున్న కండిషన్లో ఆఖరి 2-3 రోజులలోనే మొత్తం ఓటుకు 500 రూపాయలు ఇవ్వడం వల్ల జస్ట్ 2300 ఓట్లయితే గెలిచే పరిస్థితి. 4460 ఓట్లతోటి మనం ఆ రోజు మొదటిసారి కడియం శ్రేయర్ మీద ఓడిపోవడం జరిగింది. సో రెండోసారి 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లో నాకు టికెట్ చెప్పిన విజయరామారావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ విజయరామారావు రాజీనామా చేస్తే 2008లో ఎలక్షన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ కడియం శ్రేయర్, నేను విజయరామారావు ముగ్గురు ఫైట్ చేస్తే టగ్ ఆఫ్ వార్ ఉంటే దురదృష్టవశాత్తు 2 రోజుల ముందు నామినేషన్ అవుతానగా మా నాన్నగారు చనిపోయిండే. సో ఒక 4-5 డేస్ ప్రచారానికి దూరం అయిపోయి కొంచెం డిస్టర్బ్ అయి ఉంటే అదొకటి. తర్వాత విజయరామారావు టీఆర్ఎస్ పార్టీ నుండి ఉద్యోగం కోసం ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉండడం అదొక కారణం. తర్వాత మేమిద్దరం కొట్లాడితే మళ్ళీ కడియం శ్రేయర్ బయటపడే పరిస్థితి అయింది. అప్పుడు నేను 4112 ఓట్లతో రెండోసారి కడియం శ్రేయర్ ఓడిపోవడం జరిగింది. ఒకసారి 4400, ఒకసారి 4112 ఓట్లు. నా లక్ష్యం ఏముండే, కడియం శ్రేయర్ని ఎప్పుడైనా ఓడగొడితే ఆ రెండింటిని అధిగమించి ఓడగొట్టాలనే ఆలోచనతోటి నేను మొత్తం చాలా ఇట్లా చెప్తాను. 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం లెక్క 13 ఏళ్ళు కష్టపడి మహాకూటమి ఉన్నాక, మహాకూటమి అంటే టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు ఒకటి, ఓన్లీ కాంగ్రెస్ ఒకటిగా 2009లో నేను నిలబడి ఆయన మీద దాదాపు 12,000 మెజార్టీ తోటి కడియం శ్రేయర్ గెలవడం జరిగింది. నా లక్ష్యం నెరవేరింది. 4 అధిగమించి గెలవాలంటే 12,000 సో 3 అయిపోయింది. సో ఆ రకంగా గెలిచిన మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం కోసము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు సదాలక్ష్యం 1969-70 అప్పుడు ఆమె మాదిగ మహిళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. తెలంగాణ జెండా పట్టుకున్నది, కానీ చెన్నారెడ్డి నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ రాలే. కానీ ఆమెకు ఒక చరిత్రలో ఆమెకంటే ఒక పేజ్ ఉంది తెలంగాణ చరిత్రలో. నాకు ఒక పేజ్ ఉంటే సరిపోతుంది, ఎట్లాగో డాక్టర్గా నాకు వృత్తుంది కదా అని చెప్పేసి ధైర్యం చేసి సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని 3 సార్లు 4 సార్లు రాజీనామా చేసిన యాక్సెప్ట్ చేయలే. 5వసారికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఫార్మేట్లో ఇచ్చి స్పీకర్ చేత ఆమోదింప చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన చిటికెనీళ్ళు పట్టుకొని మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. సో 2011లో రాజీనామా చేస్తే 2012 ఎలక్షన్ వచ్చింది. అంతకుముందు కడియం శ్రేయర్ని 12,000తో ఓడగొడితే మళ్ళీ 33,000తో రెండోసారి ఆయనను రెండోసారి ఓడగొట్టడం. తర్వాత కేసీఆర్ ఎంబడి మొత్తం తెలంగాణ కూడా తెలంగాణ రాజన్న లెక్క ఎక్కడ పోయినా కూడా విపరీతమైన ఆదరణ. సో తెలంగాణ కోసం రాజీనామా చేసిన రాజయ్య అని చెప్పేసి కేసీఆర్ బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఎందుకంటే ఆనాడు అధికార పార్టీలో ఉన్న బయటికి రావాలంటే కష్టం. ఆ క్రమంలో నేను, జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత సోమరం సత్యనారాయణ ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండే, ఆయన వచ్చినాము. మళ్ళీ ఇప్పుడైతే ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. జూపల్లి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు. నేను అట్లాగే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కొనసాడు. సో రెండోసారి గెలిచిన తర్వాత మూడోసారి మళ్ళీ 2014 ఎలక్షన్లో 58,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మళ్ళీ 2018లో 37,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏ రకంగానైతే 2012 నుండి గెలిచినాక మళ్ళీ కడియం శ్రేయర్ గారు మన కేసీఆర్ గారు కాలు పట్టుకొని మళ్ళీ జీవోత్సవంలో ఉన్నవాడిని తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ చేస్తే రావడమే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటారే. రాజన్న ఉద్యమం చేసి ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టి రాజన్న ఉంటే నీకెట్లు ఇస్తామని చెప్పేసి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను 58,000 మేరకు గెలిచిన, ఆయన ఎంపీగా కూడా గెలిచాడు. సో అటు తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా
నేను మొదటి నుంచి వెళ్ళి కూడా ఎట్లా అంటే బాగా హార్డ్ వర్క్ చేయడం నాకు చాలా లక్ష్యం. ఎందుకంటే ఎక్కడో పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. అవును. పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను జాతీయ స్థాయిలో ఉత్తర అవార్డు పొందాను. వరంగల్ జిల్లా మొదటి నృసింహం పెట్టాను. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి చరిత్ర సృష్టించిన, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆ చరిత్ర సృష్టించిన. సో ఆ క్రమంలో మరి గొప్పగా పనిచేయడమే నాకు అలవాటు. కమిట్మెంట్ టు అవర్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో పనిచేయడంతో ఎక్కడో జీరో దగ్గర ఉన్న నేను ఎక్కడికో ఆ స్థాయికి ఎదిగినానంటే కారణం ఏంటంటే నా హార్డ్ వర్క్. సో ఆ రకంగా కేసీఆర్ గారు నన్ను గౌరవించి మరి మూడోసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు వారు పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి అందరం అడుగుతూ ఉంటే నువ్వు అడిగినట్టు నీకు హెల్త్ మినిస్టర్ ఇస్తున్నా, కానీ దాంతో పాటు నువ్వు అడగకుండా నిన్ను డిప్యూటీ సీఎం చేస్తున్నా అని చెప్పి ఇది ఎవరికి చెప్పకు అని చెప్పేసి మరి అది చెప్పినప్పుడు ఒళ్ళంతా పులకరించిపోయే పరిస్థితి, ఆశ్చర్య, ఆనందం రకరకాలుగా ఉండే. ఆ రకంగా డాక్టర్గా గ్రాస్ రూట్ లెవెల్లో మనము వైద్యం చేస్తున్నాం కాబట్టి మనకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లా బాగు చేయాలనే ఆలోచన నాకుండే. ఆ రకంగా మరి కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళన్నట్టు వైద్య వృత్తిలో ఉన్న నాకే వైద్య విద్య ఆరోగ్యం మంత్రిగా ఉన్నందుకు అనేక కార్యాచరణ తీసుకోవాలనే దాంట్లో బాగా చొచ్చుకు అంటే దూసుకుపోయిందని చెప్పొచ్చు. సో ఆ క్రమంలో ఒకటి హాస్పిటల్ నిద్ర అని ఒక కార్యక్రమం తీసుకున్నాం. అంటే నిద్రావస్థలో ఉన్న వైద్య రంగాన్ని మేల్కొల్పాలి. సో ఫెసిలిటీస్ మెరుగుపరచాలి. ఎందుకంటే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన అనేక మంది హాస్పిటల్ అనే వరకు ఇక వారికి కదా పెయిన్ కెపాసిటీ ఉంటే వేరే కార్పొరేట్ హాస్పిటల్ పోతారు. సో కార్పొరేట్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలనే లక్ష్యంతో రౌండ్ ద క్లాక్ పనిచేయడం. ఉస్మానియా హాస్పిటల్లో హాస్పిటల్ నిద్ర మొదలుపెట్టి ఆఖరికి పిహెచ్సిల వరకు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు కూడా పోవడం. ఎక్కడ పోయినా కూడా మరి నాకు ఆ వృత్తి వచ్చి నా చేతుల పనే కాబట్టి పోయిన దగ్గరలో మళ్ళీ వైద్యం కూడా చేయడం. ఆ రకంగా అక్కడ అన్ని క్లాసులు తీసుకొని ఏ రకంగా డాక్టర్ వృత్తిని ఎట్లా ఎలివేట్ చేయాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ గొప్పగా పనిచేశారు.